హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఆర్కే టాక్స్ అబౌట్ స్టాక్ మార్కెట్. ఈ వీడియోలో అయితే మీరు కనుక స్టాక్ మార్కెట్కి కొత్త అయితే ఎలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలి అని మీకు తెలియకపోతే ఎలా తెలుసుకోవాలి, ఎవరి హెల్ప్ తీసుకోవాలి, నిఫ్టీ అనేది ఒకటి ఉంటుందండి, దాన్ని ఎలా యూస్ చేసుకోవాలి, యూస్ చేసి ఏ కంపెనీలో పెట్టాలని ఎలా అర్థం చేసుకోవాలి, దీని గురించి మాట్లాడుకుందాం. ఇదొక్కటే వే కాదండి, చాలా వేస్ ఉన్నాయి. అన్నీ ఒక వీడియోలో మాట్లాడుకోలేం కదా. అందుకని ఈ వీడియోలో అయితే నిఫ్టీ అనే దాన్ని యూస్ చేసుకుని మీకు ఏం తెలీదు స్టాక్ మార్కెట్ గురించి, అలాంటప్పుడు ఏం చేయాలి అనే దాని గురించి మాట్లాడుతున్నాం. మీకు ఆల్రెడీ తెలిస్తే ఈ వీడియో మీకోసం కాదు, మీరు స్కిప్ చేసేయచ్చు. నాకైతే తెలిసి మీకు అర్థమై ఉంటుంది. మీరు కనుక స్టాక్ మార్కెట్కి కొత్త అయితే ఎందులో పెట్టాలని అర్థం కాకపోతే వన్ వే మనం మాట్లాడుకుంటున్నాం, ఓకేనా. అసలు ఈ నిఫ్టీ అంటే ఏంటి, సెన్సెక్స్ అంటే ఏంటి, ఎన్ఎస్సి అంటే ఏంటి, బిఎస్సి అంటే ఏంటి, ఇవి మాట్లాడేసుకుని అప్పుడు దాన్ని ఎలా యూస్ చేయాలి అనేది కూడా నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఈ నిఫ్టీ, సెన్సెక్స్ ఇవన్నీ మీరు ఆల్రెడీ న్యూస్ ఛానల్స్లో వినే ఉంటారు. అవి ఏంటో తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం ఎన్ఎస్సి అండ్ బిఎస్సి గురించి తెలుసుకోవాలి. ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఇప్పుడు బాంబే కాదు, కానీ ఇదివరకు ఇది చాలా పాతకాలంది. ఫస్ట్ బిఎస్సిఏ ఫామ్ అయింది, తర్వాత ఎన్ఎస్సి ఫామ్ అయిందనమాట. ఈ రెండు ఎక్స్చేంజెస్. అసలు వీటి వల్ల యూజెస్ ఏంటి అని మనం తెలుసుకోవాలంటే చాలా యూజెస్ ఉన్నాయి. మీరు కొత్తగా వచ్చి ఉంటారు కాబట్టి స్టాక్ మార్కెట్ ఈ వీడియో చూస్తున్నారంటే మీకు పెద్ద ఇబ్బంది లేకుండా చాలా సింపుల్గా చెప్పేస్తాను. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో కొంతమంది అమ్ముతూ ఉంటారు, సెల్ చేస్తూ ఉంటారు, కొంతమంది కొనుక్కుంటూ ఉంటారు. ఈ అమ్మటం కొనటం, ఇప్పుడు నేను అమ్ముతున్నానని మీకు ఎలా తెలుసు? తెలియదు కదా. మరి మీరు బై చేసేది ఎట్లా అవుతుంది? మీరు కొనుక్కోవాలని నాకెలా తెలుసు నేను అమ్మేటప్పుడు? అంటే నేను డైరెక్ట్గా మీకు అమ్మట్లేదు, మీరు కొనటం డైరెక్ట్గా నా దగ్గర కొనట్లేదు. మరి ఏం జరుగుతుంది ఈ మధ్యలో ఒక ట్రేడింగ్ జరుగుతుంది కదా. అంటే మీకు సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇది ఓకే. ఈ మధ్యలో ఒక ట్రేడ్ జరుగుతుంది, ఈ అమ్మటం కొనటం మధ్యలో ఒక ప్రాసెస్ జరుగుతుంది. ఈ ప్రాసెస్నే ఎన్ఎస్సి అండ్ బిఎస్సి చూసుకుంటాయి. ఇంకా వాటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనం బేసిక్ ఉపయోగం ఇప్పుడు మనకి ఏది కావాలో అది మాత్రం చూస్తున్నాం. ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఈ రెండు ఎక్స్చేంజెస్గా పనిచేస్తాయి. పాతది ఎన్ఎస్సి, కొత్తది బిఎస్సి, ఓకేనా. అయితే ఇవి ఏం చేస్తాయి? ట్రేడింగ్కి హెల్ప్ చేస్తాయి. ఈ మాత్రం తెలుసుకుంటే చాలు. ఇప్పుడు నిఫ్టీ అంటే ఏంటి, సెన్సెక్స్ అంటే ఏంటో చూద్దాం, ఓకేనా. సో నిఫ్టీ అనేది ఎన్ఎస్సికి రిలేటెడ్, ఈ ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి రిలేటెడ్ అయిన పదం ఈ నిఫ్టీ. అలానే బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి రిలేటెడ్ అయిన పదం ఈ సెన్సెక్స్, ఓకే. ఇప్పుడు మనం న్యూస్లో కానీ లేకపోతే న్యూస్ పేపర్స్లో కానీ నిఫ్టీ ఇంక్రీజ్ అయింది, నిఫ్టీ డిక్రీజ్ అయింది, సెన్సెక్స్ ఇంక్రీజ్ అయింది, సెన్సెక్స్ డిక్రీజ్ అయింది అంటే ఏంటి? ఈ ఎన్ఎస్సిలో ఉన్న కంపెనీస్ గురించి మాట్లాడుతున్నాయి. ఇవి ఇండికేటర్స్ అన్నమాట. ఇవి పెరిగాయా, తగ్గాయా, ప్రాఫిట్టా, లాసా, ఇలాంటి వాటి గురించి మాట్లాడితే అంటే ఈ ఎన్ఎస్సి అండ్ ఈ సెన్సెక్స్ ఏంటివి? ఇండికేటర్స్. అంటే మార్కెట్ ఎట్లా ఉంది మీకు చాలా సింపుల్గా చెప్తున్నా, అంటే కొత్త వాళ్ళకి చెప్పినట్టు చెప్తున్నా. ఇంకా చాలా ఉంది దీని గురించి నేర్చుకోవటానికి. ఇండికేటర్స్ అనమాట. అంటే పెరుగుతోందా, తగ్గుతోందా, ఎట్లా ఉంది, 5 ఇయర్స్కి ఇప్పటికి ఎట్లా ఉంది, లేకపోతే నిన్నటికి ఈరోజు ఎట్లా ఉంది, ఇలా అన్ని ఇండికేషన్స్ ఇస్తాయన్నమాట ఈ నిఫ్టీ, సెన్సెక్స్. నిఫ్టీ వచ్చి ఎన్ఎస్సికి రిలేటెడ్, బిఎస్సికి రిలేటెడ్ సెన్సెక్స్ అనే వర్డ్. అయితే ఇప్పుడు ఎన్ఎస్సిలో 2000+ కంపెనీస్ ఉంటాయి. బిఎస్సిలో ఇది అరౌండ్ జూలై 2025కి ఇన్ని కంపెనీస్ అనమాట. బిఎస్సిలో అరౌండ్ 5000 కంపెనీస్ ఉంటాయి. 5000+, ఇంకా ఎక్కువే. అంటే నేను చెప్పాను కదా బిఎస్సి అనేది పాతది అని, అందుకే అందులో ఎక్కువ ఉన్నాయి. ఎన్ఎస్సి కొత్తది, ఆఫ్టర్ బిఎస్సి కొన్ని ఇయర్స్ తర్వాత ఎన్ఎస్సి స్టార్ట్ అయింది. అందుకే ఇందులో 2K+ కంపెనీస్ ఉన్నాయి. మీరు అనుకోవచ్చు అంటే అక్కడ 2K+, ఇక్కడ 5K+, 2000+, 5000+,
అంటే టోటల్గా 7,000 ప్లస్ కంపెనీస్ ఉన్నాయా స్టాక్ మార్కెట్లో, అరౌండ్ 8,000 అని అనుకుంటున్నారేమో. అలా ఉండదు. ఎందుకంటే ఈ కంపెనీస్ స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు అవి ఐదర్ బీఎస్సీలోకి ఎంటర్ అవుతాయి, ఈ స్టాక్ ఎక్స్చేంజ్లోకి ఎంటర్ అవుతాయి, లేదా ఎన్ఎస్సిలోకి ఎంటర్ అవుతాయి, లేదా బీఎస్సీ అండ్ ఎన్ఎస్సి అన్నిటికీ టుగెదర్. అంటే ఇప్పుడు ఈ మీకు అర్థమై ఉంటుంది. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, చదువుకునే వాళ్ళకైతే ఇది క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఎన్ఎస్సి కంపెనీస్ అనుకోండి. అంటే ఈ బాక్స్లో ఎన్ఎస్సి కంపెనీస్ అన్నీ ఉన్నాయి, ఈ బాక్స్లో బీఎస్సీ కంపెనీస్ అన్నీ ఉన్నాయి. కొన్ని మాత్రమే ఓన్లీ ఎన్ఎస్సిలో ఉంటాయి. ఇప్పుడు మీరు ఈ మధ్యలో చూసారనుకోండి, ఇది ఇంటర్సెక్షన్ లాగా ఈ పార్ట్ ఉంది బీఎస్సీలోనూ ఉంది కదా. అంటే కొన్ని కంపెనీస్ ఏమవుతాయి, ఇక్కడ సపోజ్ ఒక కంపెనీ తీసుకున్నాను నేను, కంపెనీ 1 ఇది ఎన్ఎస్సిలోనూ ఉంది, బీఎస్సీలోనూ ఉంది. మీకు ఇంకా క్లియర్గా రెడ్ కలర్లో రాస్తాను ఉండండి. ఓకే, 1 అనే కంపెనీ ఎన్ఎస్సిలో కూడా ఉంది, బీఎస్సీలో కూడా ఉంది. 2 అనే కంపెనీ ఎన్ఎస్సిలో ఉంది, బీఎస్సీలో కూడా ఉంది. కానీ 3 అనే కంపెనీ ఆ రెండింటి మధ్యలో లేదు, విడిగా ఉంది. చూడండి, 3 అనే కంపెనీ ఎందులో ఉంది, ఓన్లీ ఎన్ఎస్సిలో ఉంది. 4 అనే కంపెనీ ఎందులో ఉంది, ఓన్లీ బీఎస్సీలో ఉంది. మీకు అర్థమై ఉంటుంది కదా. అంటే ఇప్పుడు 1, 2 కంపెనీస్ ఎన్ఎస్సిలో కూడా కౌంట్ అయ్యాయి, బీఎస్సీలో కూడా కౌంట్ అయ్యాయి. అందుకని మీకు ఆ డిఫరెన్స్ ఉంటుంది. అంటే 7K ఉండవు, 6K ప్లస్ కంపెనీస్ ఉన్నాయి అన్నమాట ఈ ప్రస్తుతానికి. సరే, ఇది మీకు అర్థం కాకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు. ఇదేదో డయాగ్రామ్ వేసాను, ఇందులో ఏదో 1, 2, 3, 4 పెట్టాను, నాకు అర్థం కాలేదని మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. దాని ముందు వరకు మీకు అర్థమైతే చాలు. ఈ ఎన్ఎస్సి అంటే ఏంటి అర్థమైంది, బీఎస్సీ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నా. ఈ రెండు వేటికి పనిచేస్తాయి, మనం ట్రేడింగ్కి పనిచేస్తాయి. అంటే నేను అమ్ముతున్నా, మీరు కొంటున్నారు, ఈ మధ్యలో జరిగే పనే ఇవి చూసుకుంటున్నాయి అన్నమాట. అయితే ఈ ఎన్ఎస్సికి రిలేటెడ్ పదం ఇండికేటర్ అంటే పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా ఇలా చెప్పేది ఈ నిఫ్టీ అనే పదం. అలానే సెన్సెక్స్ నేను మీకోసం హైలైట్ కూడా చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. నిఫ్టీ అనే పదం. అలానే సెన్సెక్స్ ఇది దేనికి పనిచేస్తుంది, బీఎస్సీకి పనిచేస్తుంది. ఇక్కడ దాకా మనం అవుట్లైన్ అయితే చూసాం. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్, ఇప్పుడు నిఫ్టీలో ఎన్ని కంపెనీస్ ఉన్నాయి అనుకున్నాం మనం, 2000 ప్లస్ కంపెనీస్ ఉన్నాయి కదా. మరి 2000 ప్లస్ కంపెనీస్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అని చూసుకుని యావరేజ్గా నిఫ్టీ పెరుగుతుందా తగ్గుతుందా చూసుకోవాలి కదా. అంటే ఈ 2000 కంపెనీస్ విడివిడిగా చెప్పదు మనకి. ఈ ఫస్ట్ కంపెనీ పెరుగుతుందా తగ్గుతుందా, సెకండ్ కంపెనీ పెరుగుతుందా తగ్గుతుందా అని చెప్పదు, యావరేజ్ తీస్తాయి, అన్నిటినీ కలిపి చూస్తుందన్నమాట. మరి 2000 ప్లస్ కంపెనీస్ అన్నీ చూడాలంటే కష్టం కదా. అందుకని ఓన్లీ 50 కంపెనీస్ మాత్రమే చూస్తుంది. అందుకే మీరు చూస్తే నిఫ్టీ 50 అని ఉంటాయి. ఓన్లీ 50 చూస్తే ఎట్లా అండి, ఓన్లీ 50 అంటే ఆ 2000 ప్లస్ కంపెనీస్లో టాప్ 50 బాగా చేసే 50 టాప్ 50 ఈ 50 పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అని చూస్తుంది. ఇప్పుడు మనం దీన్ని యూస్ చేసే మీకు చెప్తానని చెప్పాను కదా, ఎందులో పెట్టాలని. మీకు ఏం తెలీదు, మార్కెట్ గురించి తెలీదు, మరి ఎలా తెలుసుకుంటారు? ఈ నిఫ్టీ 50ని యూస్ చేసే తెలుసుకుంటాం మనం. అది నెక్స్ట్ పాయింట్లో వస్తుంది. ఒక 2 నిమిషాలు ఆగండి. మీకు అర్థమైంది కదా. నిఫ్టీ ఈజ్ అన్ ఇండికేటర్. ఏం ఇండికేట్ చేస్తుంది, మార్కెట్ ప్రైస్ ప్రాఫిట్లో ఉందా, కంపెనీస్ ప్రాఫిట్స్లో ఉన్నాయా లాస్లో ఉన్నాయా, షేర్స్ ఎట్లా పెరుగుతున్నాయి, ఇవన్నీ ఇండికేట్ చేసేదే నిఫ్టీ 50. దేని రిలేటెడ్, ఎన్ఎస్సిలో ఉన్న కంపెనీస్ రిలేటెడ్. ఎన్ఎస్సిలో ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, 2K ప్లస్ కంపెనీస్ ఉన్నాయి. మరి అన్నీ చేయాలంటే కష్టం కదా. అందుకే ఫస్ట్ 50 కంపెనీలు బాగా చేసే 50 కంపెనీల గురించి నిఫ్టీ 50 మాట్లాడుతుంది. ఈ ఇయర్ ఉన్న 50 కంపెనీలు నెక్స్ట్ ఇయర్ ఉండాలని లేదు. 6 మంత్స్కి ఒక్కసారి, ఆ 6 మంత్స్ తర్వాత అరౌండ్ జూలై డిసెంబర్ ఇలాంటి టైమ్స్లో ఏం చేస్తుంది. ఓకే, నేను జూలైలో సపోజ్ ఒక కంపెనీని ఏబీసీ అనే కంపెనీని నిఫ్టీ 50లో పెట్టా, అది సరిగ్గా చేయలేదు. 6 మంత్స్ తర్వాత ఏమవుతుంది, ఆ కంపెనీ తీసేసి వేరే కంపెనీ వస్తుంది. మీకు అర్థమైంది కదా. అంటే ప్రతి 6 మంత్స్కి ఒక సర్వే లాగా చేస్తారు వాళ్ళు. ఏవైతే బాగా చేస్తున్నాయో ఆ టాప్ 50ని నిఫ్టీ 50లో పెడతారు. మరి వాట్ అబౌట్ సెన్సెక్స్ ఏంటంటే
సెన్సెక్స్లో ఎన్ని కంపెనీస్ ఉన్నాయి? 5K ప్లస్ 5,000 ప్లస్ కంపెనీస్ ఉన్నాయి కదా. సో ఓన్లీ 30 కంపెనీస్ని చూస్తుంది అనమాట. అంటే టాప్ 13 మాత్రమే పెడుతుంది. సో సెన్సెక్స్ 30. ఓకే, ఇది ఇంకా చాలా ఉన్నాయి నేర్చుకోవడానికి. మనం ఇంకా డీప్కి వెళ్తే టైం అయిపోతుంది మనకి. ఈ వీడియో మెయిన్ది మనం మాట్లాడుకోలేం. ఈ వీడియోలో మెయిన్ ఏంటి, మీరు కొత్త, ఇప్పుడు స్టాక్ మార్కెట్కి కొత్త, యు ఆర్ వెరీ న్యూ బిగినర్. అయితే మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలనుకున్నారు, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, అన్నీ నేర్చుకోవడానికి చాలా టైం పడుతుంది. ఓకే, మీ దగ్గర ఇప్పుడు డబ్బులు ఉన్నాయి, ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలి మీరు. స్టాక్ మార్కెట్ నేర్చుకోవడం అంటే ఒక రెండు రోజుల్లో అయిపోయే పని కాదండి. ఎవరైనా మీరు వెళ్ళి ఇందులో పెట్టండి స్టాక్స్ అంటే నమ్మి పెట్టేయకండి, మీరు లాస్ అయిపోతారు. స్టాక్ మార్కెట్లో ఎంత గెయిన్ ఉంటే అంతే లాస్ కూడా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఆలోచించి పెడితే మాత్రం ఇది చాలా ప్రాఫిటబుల్ బిజినెస్. ఇప్పుడు కూడా నేను చెప్పే మెథడ్లో మీరు చెక్ చేసుకుని ఏ కంపెనీస్ బెస్ట్ అని మీరు ఆలోచించుకుని పెట్టాలి. అర్థమైంది కదా. సో ఇప్పుడు మీరు న్యూ స్టాక్ మార్కెట్కి, మీకు ఇప్పుడు మీ దగ్గర ఇప్పుడు డబ్బులు ఉన్నాయి, నేర్చుకునే అంత టైం వరకు మీరు వెయిట్ చేయదలుచుకోలేదు, పెట్టేయాలి. ఎవరిని మీరు నమ్మట్లేదు, అప్పుడు మీరు ఏం చేయాలి? ఒక 2-3 ప్రాసెస్ ఉన్నాయి ఇందులో. మనం ఫస్ట్ ప్రాసెస్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నెక్స్ట్ వీడియోలో మ్యూచువల్ ఫండ్స్ని యూజ్ చేసి, అంటే డబ్బులు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టక్కర్లేదు, కానీ ఆ సైట్ని యూజ్ చేసి ఎలా ఆలోచించాలి అనేది నెక్స్ట్ వీడియోలో ఆలోచిద్దాం. ఫస్ట్ ఏంటంటే మీరు గూగుల్లోకి వెళ్ళి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, మీరు గూగుల్లోకి వెళ్ళి www.niftyindices.com. ఎక్కడ గ్యాప్స్ లేవండి. నేను మధ్యలో ఏదైనా గ్యాప్ ఇచ్చి ఉంటే మీరు చూసుకుని ఎక్కడ గ్యాప్స్ లేకుండా కొట్టండి. ఒకవేళ గ్యాప్ ఇచ్చి కొట్టినా మీకు ఇది వెబ్సైట్ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఆ వెబ్సైట్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. మీకు జస్ట్ ఏం టైప్ చేయాలని డౌట్ రాకుండా ఇక్కడ రాశాను, www.niftyindices.com. ఇది కనుక కొడితే మీరు ఇలా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ చూసారు కదా నిఫ్టీ ఇండిసెస్ అని ఫస్ట్ ఉంది చూడండి, niftyindices.com, www.niftyindices.com అని మీరు కొట్టంగానే ఇలాంటి పేజ్ ఓపెన్ అవుతుంది. మీరు ల్యాప్టాప్లో కొట్టినా, ఐప్యాడ్స్లో కొట్టినా, ఫోన్లో కొట్టినా, ఎక్కడైనా పర్లేదు. అర్థమైందా మీకు? మీరు వెబ్సైట్లోకి కూడా వెళ్ళక్కర్లేదు. ఈ కింద చూసారా ఈ నిఫ్టీ ఇండిసెస్ అనే దాని కింద హిస్టారికల్ డేటా, నిఫ్టీ 50, సెక్టారియల్ ఇండిసెస్, మీరు చూస్తే డిఫరెంట్ కలర్లో ఉన్నాయి రెండు, ఎందుకంటే యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి. నిఫ్టీ ఇండిసెస్ అనేదేమో వెబ్సైట్ నేమ్, కింద హిస్టారికల్ డేటా కింద నిఫ్టీ 50 ఉందని చూడండి. ఆ నిఫ్టీ 50 కూడా ఓపెన్ చేయొచ్చు, సెక్టారియల్ ఇండిసెస్ కూడా ఓపెన్ చేయొచ్చు. ఇప్పుడు నేను నిఫ్టీ 50 ఓపెన్ చేయంగానే ఏమొచ్చింది? ఒక వెబ్సైట్ ఓపెన్ అయింది కదా. ఇక్కడ మాట్లాడుకునేవి ఇంకా చాలా ఉన్నాయి, రాబోయే వీడియోస్లో మాట్లాడుకుందాం. కిందకి వెళ్ళిపోండి, ఇక్కడ చూడండి సెక్టారియల్ డిస్ట్రిబ్యూషన్. అంటే ఇప్పుడు మనకి నిఫ్టీ 50లో కంపెనీస్ ఉంటాయని చెప్పాను, 50 కంపెనీస్, టాప్ 50 కంపెనీస్. ఆ టాప్ 50 కంపెనీస్ బ్యాంక్కి సంబంధించినవా? కాదే. అలా మెడికల్కి సంబంధించినవా? అన్నీ అలా అయి ఉండవే. వెహికల్స్కి సంబంధించినవా? కాదు. మెటల్స్కి సంబంధించినవా? కాదు. అన్నీ కలిసి ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ మనం చూసే దాంట్లో ఈ అన్ని సెక్టర్స్లో డిఫరెంట్ సెక్టర్స్, మెడికల్ సెక్టర్, వెహికల్స్ సెక్టర్, వెహికల్స్ అంటే ఆటోమొబైల్ సెక్టర్, హెల్త్ కేర్ సెక్టర్, ఫైనాన్షియల్ సెక్టర్స్, ఇట్లా అన్ని డిఫరెంట్ ఉంటాయి చూడండి. ఈ డిఫరెంట్ సెక్టర్స్లో ఎక్కువ ప్రాఫిట్ దేంట్లో ఉందో చూడండి. మీరు చూడంగానే పెద్దగా ఏది కనిపిస్తుంది? ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది, చూసారు కదా మీరు. 36.73% ప్రాఫిట్ మనకి ఫైనాన్షియల్ సెక్టర్స్లో ఉంది. అంటే మీరు ఫైనాన్షియల్ సెక్టర్స్లో ఎక్కువ ప్రాఫిట్ ఉంది కాబట్టి జాగ్రత్తగా చెక్ చేసుకుని మీరు అందులో ఏదైనా పెడితే ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. దాని తర్వాత ఎక్కువ ప్రాఫిట్ ఇంకెందులో ఉంది? ఆఫ్టర్ 36.73 ఇంకో నెక్స్ట్ హైయెస్ట్ పర్సంటేజ్ ఏముంది? 10.36. దాని కిందే ఉంది చూడండి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అయితే ఓకే, ఫైనాన్షియల్ సర్వీస్ అంటే ఒక ఫైనాన్షియల్ కంపెనీ ఉంటుందా? అందులో చాలానే ఉంటాయి కదా. మరి ఎందులో పెట్టాలి మీకు డౌట్ వస్తే, నేను ఇది ఓపెన్ చేసా, ఫైనాన్షియల్ సర్వీసెస్లో 36.73% ప్రాఫిట్ ఉందని చూపిస్తుంది అకార్డింగ్ టు నిఫ్టీ 50. ఇది మనం నమ్మచ్చు కదా.
అయితే ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ సర్వీసెస్లో కూడా ఏ కంపెనీలో పెట్టాలని మీకు డౌట్ కనుక వస్తే ఆ ఫైనాన్షియల్ సర్వీసెస్ మీదకి వెళ్ళి లాంగ్ ప్రెస్ చేయండి. చూసారా, లాంగ్ ప్రెస్ చేయగానే ఏమైంది, డిఫరెంట్ థింగ్స్ వచ్చేసాయి. ఇక్కడ చూడండి, మళ్ళీ ఈ ఫైనాన్షియల్ సెక్టర్స్లో కూడా హైయెస్ట్ పర్సంటేజ్ ఏ కంపెనీకి ఉంది అనేది కూడా డిఫరెంట్గా చూపిస్తుంది. ఫస్ట్ మీకు పెద్దగా కనిపించేది ఏంటి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 13.08% ఉంది. అంటే ఈ ఫైనాన్షియల్ సెక్టర్స్లో కూడా మీరు హెచ్డిఎఫ్సిలో పెడితే ఎక్కువ ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది. నమ్మకండి, మీరు ఆలోచించండి, డిఫరెంట్ చెక్ చేసుకుని మీరు ఆలోచించండి. ఎవరో చెప్పారని, నేను చెప్పానని, ఇంకెవరో చెప్పారని పెట్టకండి. మీ డబ్బులు అవి, మీరు ఆలోచించుకోండి. ఇవన్నీ మిమ్మల్ని ఆలోచింపచేసేవే. ఒక్కొక్కసారి తగ్గే ఛాన్స్ ఉంది, మళ్ళీ అలాంటి తగ్గింది కదా అని అమ్మేయకండి. లాంగ్ రన్లో ఒక 4-5 years 7-8 years ఇట్లా పెడితే మీకు ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. అర్థమైంది కదా. అయితే ఈ హెచ్డిఎఫ్సిలో 13.08, నెక్స్ట్ హైయెస్ట్ ఏముంది 8.94, ఎందులో ఐసిఐసిఐలో. ఇవన్నీ ఏంటి, ఫైనాన్షియల్ సెక్టర్లో. ఆ తర్వాత హైయెస్ట్ నెంబర్ ఏముంది, ఆ తర్వాత హైయెస్ట్ నెంబర్ నేను చూడగలిగింది 2.68 యాక్సిస్ బ్యాంక్. మీరు ఈ ఇమేజ్ని తీసుకుని ఎన్లార్జ్ చేసి చూడొచ్చు, లేదంటే నేను మీకు వెబ్సైట్ చెప్పాను కదా, ఆ వెబ్సైట్ ఓపెన్ చేసుకుని చెక్ చేసుకోండి, మీకు కూడా కనిపిస్తుంది. ఓకేనా. సో ఇది ఫైనాన్షియల్ సెక్టర్ రిలేటెడ్. మరి ఆ ఫైనాన్షియల్ సెక్టర్ నాకు వద్దు, నాకు దాని మీద నమ్మకం లేదు. కింద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని ఉంది, నాకు దాని మీదే నమ్మకం ఉంది, నాకు దాంట్లోనే పెట్టాలని ఉంది. హైయెస్ట్ లేకపోయినా సెకండ్ హైయెస్ట్ ఉంది, నాకు దాంట్లోనే పెట్టాలని పెట్టుకోవచ్చు. మరి ఏ కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలి, లాంగ్ ప్రెస్ చేయండి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇన్ఫీ అని ఉంది, అంటే ఏంటి, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, వీటన్నిటిలో హైయెస్ట్ ప్రాఫిట్ దేనికి ఉంది, నెంబర్ చెక్ చేసుకోండి. హైయెస్ట్ పర్సంటేజ్ దేనికి ఉంది, ఇన్ఫోసిస్కి ఉంది. అంటే దానిలో పెడితే మీకు హైయెస్ట్ ఇది వచ్చేది. అలాంటి లోలో చిన్న పర్సంటేజ్ ఉన్న వాటిలో పెడితే తక్కువ లాభాలు వస్తాయనేం కాదు. అర్థమైంది కదా. మీకు ఎక్కువ పర్సంటేజ్లో పెట్టేస్తే లాభాలు వచ్చేస్తాయని కాదు, తక్కువ దాంట్లో పెడితే నష్టాలు వచ్చేస్తాయని కాదు. ఇవన్నీ టాప్లోనే ఉన్నాయి. మీరు ఒక్కొక్క కంపెనీ ఓపెన్ చేసుకుని మీ అకౌంట్లో అది ఎంత ఉంది, దాని మార్కెట్ వాల్యూ ఎంత ఉంది, ఇవన్నీ చెక్ చేసుకుని దాన్ని బట్టి పెట్టుకోవాలి. ఇంకా ఏమేం రేషియోస్ చూసుకోవాలి ఈ ప్రాఫిట్స్ రావడానికి, ఇవన్నీ మనం నెక్స్ట్ వచ్చే వీడియోస్లో చూద్దాం. ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నా. ప్రతిదీ నేను ఓపెన్ చేసి చూపించట్లేదు, మీ అంతటా మీరు వెబ్సైట్లోకి వెళ్ళి ఓపెన్ చేసి చూసుకోండి. సో ఇది ఫస్ట్. ఓకేనా. వెనక్కి వచ్చేసాను నేను. నిఫ్టీ 50 ప్రెస్ చేస్తే అలా వచ్చింది. ఇప్పుడు నాకు అట్లా వద్దు, సెక్టారియల్ ఇండిసెస్, నెక్స్ట్ దాని కిందే సెక్టారియల్ ఇండిసెస్ అని ఉంది చూడండి, అది కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు డిఫరెంట్ సెక్టర్స్ వస్తాయి. సెక్టర్స్ అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం చూడండి, బ్యాంక్ రిలేటెడా, లేకపోతే ఆటో అంటే ఆటోమొబైల్స్, వెహికల్స్, 2-wheeler 4-wheeler టైర్స్ మ్యానుఫ్యాక్చరర్స్, ఇవన్నీ అందులోకే వస్తాయి. ప్రైవేట్ బ్యాంక్సా, ఫార్మా కంపెనీసా, ఇంకా ఇలా డిఫరెంట్ ఇక్కడ రాసి ఉన్నాయి చూడండి. మీకు ఒకవేళ నాకు ఏంటంటే, నాకు ఫస్ట్ ఈ ఫార్మా కంపెనీస్లోనే పెట్టాలని ఉంది. నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను స్టాక్ మార్కెట్, నాకు ఫార్మా కంపెనీస్లోనే డబ్బులు పెట్టాలని ఉంది. సో నేనేం చేస్తాను, ఈ సెక్టోరియల్ ఇండిసెస్కి వచ్చి నాకు ఫార్మాలోనే పెట్టాలని ఉంది. కాబట్టి ఇక్కడ లిస్ట్లో నిఫ్టీ ఫార్మా అని ఉంది, మీకు కనిపిస్తుందో లేదో ఒకసారి చెక్ చేయండి. నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ మెటల్ కింద నిఫ్టీ మీడియా, నిఫ్టీ మెటల్, నిఫ్టీ ఫార్మా అని ఉంది. నాకు ఏ సెక్టర్ కావాలో ఆ సెక్టర్ని క్లిక్ చేస్తాం. మీకు సెక్టర్లో ఇదే సెక్టర్లో పెట్టాలి అని ఉంటే, ఆల్రెడీ మీ మైండ్లో ఉంటే అప్పుడు ఇది రండి. ఇంకా ఇవన్నిటి గురించి మనం నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మాట్లాడుకుందాం. కిందకి వెళ్ళిపోండి. ఓకే. ఫార్మాస్యూటికల్ 100% అని ఉంది కదా, 100% ప్రాఫిట్ అని ఉంది. దాని మీద ఇప్పుడు నొక్కాక ఆ ఫార్మా కంపెనీలో యాక్చువల్లీ ఇది ఏంటంటే, ఫార్మా ఎందుకు 100% ఉంది, బాగా ప్రాఫిట్లు వచ్చేస్తుందా అనుకోకండి. నేను ఫార్మా కంపెనీస్ సెక్టర్ ఓపెన్ చేశాను కాబట్టి అలా ఉంది. ఇప్పుడు నాకు ఫార్మా కంపెనీస్లో అంటే మెడికల్లో రిలేటెడ్ వాటిలో డబ్బులు పెట్టాలని ఉంది. నేను అది క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఇప్పుడు చూడండి, డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ కంపెనీస్లో హైయెస్ట్ ప్రాఫిట్ దేనికి ఉంది, లోయెస్ట్ ప్రాఫిట్ దేనికి ఉంది. ఇది నేను చెప్పేది కాదండి, నిఫ్టీ 50 నిఫ్టీ ఇస్తున్న ఇన్ఫర్మేషన్.
ఓకే, సో ఫస్ట్ ప్రాఫిట్ పెద్దగా ఏం కనిపిస్తుంది, 21.71%. సన్ ఫార్మా అని ఉంది, అందులో పెడితే ఎక్కువ ఛాన్సెస్ వస్తాయి. అలా అని మీరు తక్కువ దాంట్లో పెడితే తక్కువ వచ్చినట్టు కాదు. మీరు కంపెనీస్ చెక్ చేసుకోవటం, ఇవన్నీ టాప్ కంపెనీసే. అవుట్ ఆఫ్ 2000+ కంపెనీస్ ఇవన్నీ టాప్లో ఉన్నాయని అర్థమైందా? మీరు 21.71% చూసి సన్ ఫార్మాలోనే పెట్టాలేమో అని కాదు, తక్కువ ఉన్నది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇదొక ఫ్యాక్టర్ మాత్రమే. ఇలాంటివి చాలా ఉంటాయి స్టాక్ మార్కెట్లో లాస్ అవ్వకుండా ఉండటానికి. మరి మీకు అవన్నీ కావాలంటే మరి ఇప్పుడే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ప్రతి ఒక్కటి చిన్నగా చెప్పుకుంటూ వెళ్తాను. మీరు కనుక బిగినర్ అయితే ఇది మంచి ప్లాట్ఫామ్ మీకు. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. మీకైతే ఇది అర్థమైంది కదా. మీకు ఆల్రెడీ ఏదైనా దాంట్లో పెట్టాలని ఉంటే అప్పుడు ఇది చెక్ చేసుకుని ఈ కంపెనీస్లో ఎందులో పెట్టాలనుకుంటున్నారో మీరు ఆలోచించుకుని పెట్టుకోవచ్చు అన్నమాట. సో మీరు కనుక న్యూ టు స్టాక్ మార్కెట్ అయితే ఇది మీకు హెల్ప్ అవుతుంది. ఆగండి, ఈ ఒక్క వీడియో చూసి నాకు అంతా అర్థమైపోయింది, స్టాక్ మార్కెట్లో ఇంక ఇన్వెస్ట్ చేసేస్తాను అనుకుంటున్నారేమో. ఇంకా చాలా ఉంది నేర్చుకోవటానికి, చాలా రేషియోస్ ఇవన్నీ చాలా ఉంటాయి. మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక్కొక్క వీడియోలో మీకు మంచి పాయింట్స్ అని హెల్ప్ చేస్తాను. మరి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.